ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మరి కొన్ని సంవత్సరాల పాటుగా అంగన్వాడీ సమస్యల మీద, ఎందుకంటే దళితులు అనేక మంది నిరుపేదలు ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లు కావచ్చు, ఆయాలు కావచ్చు, ప్రధానంగా వాళ్ళ సమస్యలు అటువంటిది ఎన్నోసార్లు దళిత సంఘాల దృష్టికి వచ్చినాయి. వీటి విషయంలోనే మేము గత ప్రభుత్వంలో ఎన్నోసార్లు తీసుకొచ్చాం. ముఖ్యంగా ఈరోజు మరి DW లక్ష్మీనారాయణ అనేటువంటి వ్యక్తి ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసం ఒక TRSకు సంబంధించినటువంటి ఓ పత్రిక విలేకరి ఆడిస్తున్నటువంటి ఒక నాటకంలో కొంతమంది మహిళల పట్ల మరి లంచాలు తీసుకొని మరి ఈ రకంగా తప్పుడు ఆరోపణలు చేస్తూ వాళ్ళు ఇచ్చినట్టు రాసుకొని మరి పత్రికలు చేస్తూ కొన్ని జీవితాలతో మరి ఆడుకుంటుండే ఈరోజు మేము కలెక్టర్ కానీ SP గారు కూడా విజ్ఞప్తి చేస్తుంటున్నాం. ఏదైతే లక్ష్మీరాజన్ ఉన్నాడో ఆ లక్ష్మీరాజను వైదొలిగించి విషయాలను జరిపించాలి. ఈ సమస్యల మీద గతంలో కూడా అనేక మంది మహిళలు దళితులు ఆయన వేధిస్తున్నారని చెప్పి RJD నుంచి కూడా ఇంక్వైరీ స్టార్ట్ అయినాయి. అసలు చట్టవిధంగా 50 సంవత్సరాలకు పైబడి ఉన్నటువంటి వ్యక్తినే మరి శిశు సంరక్షణ తీసుకోవాలి. అట్లా కాకుండా ఆయన అనేక రకాలుగా చేస్తున్నటువంటి ఆయన మీదనే ఆరోపణలు ఉన్నాయి. ఏదైతే వాళ్ళ దగ్గర 3 లక్షల రూపాయలు రోజు పేపర్లు వచ్చింది, 3 లక్షల రూపాయలు తీసుకొని ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఒక పరిస్థితి, దీన్ని మీరు గమనించాలి, ప్రజలు కూడా గమనించాలి. ఒకవేళ 3 లక్షల రూపాయలు తీసుకొని ఇచ్చినటువంటి ఒక ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఒక పరిస్థితి అన్నప్పుడు ఏదైతే ఆరోపణ చెప్పబడుతున్నటువంటి మరి నౌకర్లు ఇచ్చేది కాదు, తీసుకునేది కాదు. ఆయన సక్రమంగా ఇంక్వైరీ చేయకుండా ఎట్లా నౌకర్లు ఇస్తారనేది మేము అభియోగం చేస్తుంటున్నాము. కాబట్టి విషయాలు జరగాలి. ఒకవేళ లంచం తీసుకున్నట్టయితే వాళ్ళు ఏదైతే ఇచ్చారో 171లో కూడా వాళ్ళు కూడా తీయడం ఎంత నేరమో తీసుకున్నంత నేరమే ఈక్వెల్టీ ఉన్నది. అందులో ముద్దాయిగా లక్ష్మీనారాయణను కూడా మరి వైదొలిగించాలి, ఆయనను కూడా ఏమను చేయించాలి, లక్ష్మీరాజన్ విచారణ జరిగించాలి. ఇంకా కూడా కొన్ని దృష్టికి వచ్చితే మేము కూడా ఇవన్నీ చేస్తాము. ఏదైతే ఆయనకు అనుకున్నదో ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా చాలా మందికి ఉద్యోగాలు ఇచ్చారు, అవన్నీ కూడా మా దగ్గర డాటా ఉన్నది. అవన్నీ కూడా మేము కలెక్టర్ గారు కానీ SP గారు కూడా మరి దళిత సంఘాల తరఫున మేము అవన్నీ కూడా చేస్తాము. అసలు లక్ష్మీనారాయణ వ్యక్తే ఇలా అనేక మంది చాలా మంది ఏడిచారు, అంగన్వాడీ టీచర్లు ఎస్సీలు ఆయన వేధించుడు, ఏ అమ్మాయిని అనేటువంటి మరి ఆయన లొంగ తీసుకుంటున్న ఒక పరిస్థితులనే మరి ఆయన జీవితం ఉంటుందని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు. అదే రీతిగా ఏదైతే ఉంటుందో ఎల్లారెడ్డిపేటకు సంబంధించినటువంటి నీరెడ్డి భవానీని కూడా కలెక్టర్ దృష్టిలో లేకుండానే ఆమెను ఉద్యోగంలోకి తీసేసుడు, ఒక చట్ట ప్రకారంగా ఎంక్వైరీ జరగాలి, నోటీస్ చేయాలి. ఎటువంటి ఎంక్వైరీ లేకుండా మరి ఇట్లా చేస్తున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. ఇవన్నిటి మీద విచారణ జరపాలి మేము విజ్ఞప్తి చేస్తుంటున్నాం. SP గారు కానీ మరి కలెక్టర్ గారు కానీ ప్రభుత్వాన్ని బదనం చేయడం కోసమే TRS ముఠా దీని వెనుక ఉంది. TRS ముఠా చేస్తుంది. ఈ TRS ముఠాలో అనేక మందిని బదనం చేస్తున్నటువంటి ఒక విలేకరి, TRS విలేకరి, ఇవన్నీ కూడా వాట్సాప్ గ్రూపులలో మరి తర్వాత ట్విట్టర్లో పెట్టుకుంటా ఈ రకంగా చేస్తున్నటువంటి ఒక పరిస్థితి. ప్రభుత్వాన్ని బదనం చేసి దీన్ని గమనించాలి, దీన్ని విచారణ జరపాలి. మేము ఏదైతే చెప్తుంటున్నామో అందులో దళితులు ఉంటున్నారు, మరి దీన్ని విచారణ చేస్తూ లక్ష్మీనారాయణలో ఏమని చేర్చాలి, మరి లంచమైనటువంటిది తీసుకున్నటువంటి ఒక మనిషి అంటే ఆయన మీద విచారణ చేయాలి, ఆయన ఆస్తుల మీద విచారణ చేయాలి. ఆయన వైదొలిగితే విచారణ జరిపితే చాలా మంది మహిళలు వచ్చి మరి విచారణ చెప్తారని చెప్పి నేను కలెక్టర్ గారికి మరి ప్రభుత్వ అధికారులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తుంటున్నాను. లక్ష్మీనారాయణ చేస్తున్నటువంటి అరెస్టులు 1 లేదు 2 లేదు చాలా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు పొట్ట చింపుకుంటే కూటి కోసం చేస్తున్న మహిళలు ఎందరో వేధిస్తున్నారు. ఆయన వేధింపులు తట్టుకోలేక చాలా మంది కూడా మరి చెప్పుకోలేని పరిస్థితి, కుటుంబాలు సంసారాలు బయటకు వస్తాయని మరి చాలా మంది ఉన్నారు. ఏదైతే మరి లక్ష్మీరాజం అనేటువంటి వ్యక్తి శిశు సంరక్షణ ఉంటున్నటువంటి వ్యక్తి చట్ట విరుద్ధంగా ఉన్నాడు. కాబట్టి తక్షణమే ఆయన మీద విచారణ జరగాలి. మేము చట్టం కోసం ఎవరైనా ఎవరు తీసుకున్నా ఎవరు తీసుకోకపోయినా ఏదైతే చేస్తున్నదో తప్పే. కాబట్టి తప్పు వన్ సైడ్గా ఉండదు. ఆయననే చేస్తుంటున్నప్పుడు మరి ఆయననే తీసుకుంటున్నప్పుడు విచారణ జరగాలి. ఈ పైసలు కూడా నిజంగా జరిగితే ఇన్ని రోజుల నుంచి ఇట్లా జరుగుతున్న వ్యవహారం అందరూ చెప్తారు. ఎంతమందికి ఈ రకంగా జరుగుతున్న లక్షణాలు ఒక్క కోరలు ఉన్నాయి. కాబట్టి లక్ష్మీరాజంను వెంటనే మరి వైదొలిగించి సస్పెండ్ చేస్తారా, మరి విచారణ చేస్తారా అనేది మేము విజ్ఞప్తి చేస్తున్నాము. దీన్ని ఏర్పడితే మేము దళిత సంఘాలుగా పెద్ద ఎత్తున మరి కలెక్టరేట్కు దగ్గర మరి మేము విజ్ఞప్తి చేసేటువంటి ఒక పరిస్థితి వస్తుంది. కాబట్టి
మీరు చట్టపరమైన లక్ష్యరాజ్యం మీద తక్షణమే విచారణ స్టార్ట్ చేయాలి. పోలీసు వారికి కూడా విజ్ఞప్తి చేస్తుంటున్నాము. ఇది ఇట్లాంటి పరిస్థితి జరిగితే పేదవాళ్ళు కూటు కోసం చేస్తున్న పేదలను బలి చేయడం కోసమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సక్రమంగా చేసుకుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బదిలీ చేయడం కోసమే ఇలా ఇట్లా చేస్తున్నట్టు లంచమని దాని మీద చేయడం కోసమే మరి ఆయన టీఆర్ఎస్ మనిషి కాబట్టి లక్ష్మీరాజము ఈ రకంగా చేస్తుందని చెప్పి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను.